కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్సెక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశమూ ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డులో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్ కు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి, కూతురు, 42 రోజుల వయసున్న మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. చేవేళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సోమవారం 5 గంటలకు 70 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చేవారు అందులో ఉన్నారు. బస్సు ఖానాపూర్ గేటు దాటిన తర్వాత 6 గంటల 40 నిమిషాలకు మిర్జాగూడ గేటు సమీపంలోకి రాగానే భారీ శబ్దంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే డ్రైవర్తో సహా కుడివైపున్న మొదటి 6 సీట్లు కంకరలో కూరుకొనిపోయాయి. ఎడమ పక్కన కూర్చున్న వారితో పాటు వెనుక వైపున వారికి గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే తేరుకున్న మిగతా ప్రయాణికులకు కంకర కింద కొందరి కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చేతులతో కంకర తోడడం ప్రారంభించారు. ఈలోపు దారిన వెళ్తున్న వారు కూడా సహాయక చర్యలకు దిగారు. కానీ టన్నుల కొద్ది కంకర తొలగించడం వారికి సాధ్యం కాలేదు. ప్రయాణికుల్లో కొందరు డయల్ 100కు ఫోన్ చేయడంతో సమీపంలోని చేవెళ్ల పోలీసులు, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. కంకర తోడేందుకు వారు కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో జేసీబీని పిలిపించారు. ప్రమాదం జరిగిన తర్వాత జేసీబీ రావడానికి దాదాపు 45 నిమిషాల పైనే పట్టింది. జేసీబీ సాయంతో తొలుత బస్సుపై ఒరిగిపోయిన టిప్పర్ను, ఆ తర్వాత బస్సుపై పేరుకున్న కంకరను తొలగించారు. బస్సు కుడివైపు భాగాన్ని జేసీబీ సాయంతోనే కత్తిరించారు. ఇదంతా జరగడానికి దాదాపు 1.5 గంటలు పట్టింది. అప్పటికే కంకర కింద పడి ఉన్న 2 డ్రైవర్లతో సహా 17 మంది చితికిపోయారు. జాగ్రత్తగా ఒక్కో మృతదేహం బయటకు తీసి అంబులెన్సుల్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు విడిచారు. గాయపడ్డ 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఎర్దనూరు గ్రామ సమీపంలోని దాసుగడ్డ తండా క్వారీలో ఉదయం 5:30కు కంకర నింపుకున్న టిప్పర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి గేటుకు బయలుదేరింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన డ్రైవర్ ఆకాష్ కాంబ్లే టిప్పర్ను నడుపుతుండగా దాని యజమాని లచ్చు నాయక్ పక్క సీట్లో కూర్చున్నాడు. టిప్పర్ మిర్జాగూడ గేటు వద్దకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపు 4 అడుగుల వెడల్పుతో ఉన్న గుంత కనిపించింది. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ టిప్పర్ను కుడివైపు తిప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తున్న విషయాన్ని గమనించలేదు. గుంతను తప్పించాలనుకునే లోపే బస్సును బలంగా ఢీకొట్టాడు. టిప్పర్లో ఉన్న లచ్చు నాయక్ గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోతే వారిలో 13 మంది మహిళలే. గాయపడిన 24 మందిలోనూ 12 మంది మహిళలే. బస్సులో కుడివైపు సీట్లు మహిళలకు కేటాయిస్తుంటారు. దాంతో వారంతా అటువైపే కూర్చుంటారు. ప్రమాదం జరిగినప్పుడు కుడివైపు సీట్లలో కూర్చున్న వారే చనిపోయారు. ముందు వరుసలో ఎడమవైపు కూర్చున్న కండక్టర్ సహా అనేక మంది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. బస్సులో 48 మంది కూర్చోవచ్చు, కానీ ప్రమాదం జరిగినప్పుడు 70 మంది ఉన్నారు. 48 సీట్లలో 50 మంది వరకు సర్దుబాటు చేసుకున్న మరో 10 మంది వరకు నిల్చొనే ఉంటారు. వీరు ముందు వైపు నించునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అక్కడ ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు.